ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పార్లమెంటు సభ్యులు మాణిక్యం ఠాకూర్ ఏపీకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశాలు నిర్వహించడం కోసం విజయవాడ పార్టీ కార్యాలయానికి ఆయన వచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం ఎక్కువైందన్నారు. ప్రభుత్వం చేపట్టాల్సిన ఉద్యోగ రిక్రూట్మెంట్ కూడా చేపట్టడం లేదని తెలిపారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మాజీ శాసనసభ్యులు చేరతారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి ఎలా పనిచేయాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేయవలసినటువంటి ప్రభుత్వ పోస్టులు ఏవి కూడా రిక్రూట్ చేయటం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక యువబేరి అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో పాల్గొంటారు. ఈరోజు ఇద్దరు మాజీ శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారు. సో వారు 2 గంటలకు అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తాను. డెఫినెట్గా అండి షర్మిల గారు రావడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం పెంచుతుంది. గడిచినటువంటి సంవత్సర కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా ముందు కూడా పెద్దలు శైలజనాథ్ గారు పనిచేశారు, రఘువీరారెడ్డి గారు పనిచేశారు. పార్టీ ప్రకారం ఎవరు వచ్చినా కూడా వారిని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. తప్పనిసరిగా వారు రావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది.